కల్తీ మద్యం కేసులో ఏఐ నిందితుడు జనార్దన్ రావు విచారణ ముగిసింది. కాసేపట్లో జనార్దన్ రావును విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. కల్తీ మద్యం కేసుకు సంబంధించి జనార్దన్ రావు నుంచి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో జనార్దన్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు నిన్నటి నుంచి రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమా, నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావును మరికొద్దిసేపట్లో విజయవాడ సిటీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం గత 24 గంటలుగా జనార్దన్ రావుని రహస్య ప్రదేశంలో ఉంచి కీలకమైనటువంటి ఆధారాలని కూడా ఎక్సైజ్ పోలీసులు సేకరించారు. ఈ దాదాపు 1,75,00,000 రూపాయల విలువైనటువంటి నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం దగ్గర ధ్వంసం చేసినటువంటి ఎక్సైజ్ పోలీసులు దీని వెనకున్నటువంటి గుట్టంతా రట్టు చేస్తున్నారు. ఒకవైపు మొలకల చెరువు దగ్గర, మరొక వైపు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర జరుగుతున్నటువంటి నకిలీ మద్యం పెద్ద డంపునంతా కూడా కోట్లాది రూపాయలు విలువైనటువంటి డంపునంతా కూడా ఎక్సైజ్ పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి 27 మంది దీంట్లో కీలక భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తించారు. వారిలో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అటు మొలకల చెరువులో కూడా అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీంట్లో A1 నిందితుడిగా ఉండి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నిందితుడు జనార్దన్ రావుని సాయంత్రం ఇదే టైం కల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన దిగిన వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులంతా కూడా అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి రహస్య ప్రదేశంలో గడిచిన 24 గంటలుగా అతన్ని విచారించారు. ఈ నకిలీ మద్యం కేసులో ఎవరెవరైతే ఉన్నారు, ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎక్కడెక్కడ దీని మూలాలు ఉన్నాయి, ఏ కంపెనీలు సరఫరా చేశారు, ఏ బ్రాండుల్ని సృష్టించి నకిలీ మద్యం లేబుల్స్ వేసి ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారనేటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా ఎక్సైజ్ పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఇప్పుడు కొద్దిసేపట్లోనే విజయవాడ సిటీ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించినటువంటి ఎక్సైజ్ పోలీసులు మొత్తం కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావుని అరెస్ట్ చేయడంతో దీంట్లో చాలా కీలక పరిణామంగా భావిస్తున్నారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏ పరిణామాలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంత మద్యాన్ని ఏ ప్రాంతాలకు తరలించారనేటువంటి దిశగా ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించారు. దీంట్లో ఇప్పటి వరకు కూడా 27 మంది పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. మరికొంతమంది కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అటు బెంగళూరు, ఇటు కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించిన మూలాలు ఉన్నట్లు, దీనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్టు గుర్తించినటువంటి ఎక్సైజ్ పోలీసులు 8 బృందాలు వేరు వేరు రాష్ట్రాల్లో మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లోనే జనార్దన్ రావుని విజయవాడ సిటీ కోర్టులో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.